లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో వివిధ రెస్టారెంట్స్లో ఫుడ్ రైడింగ్ జరిగింది. ఎందుకు అనంటే కొంతమంది ఎక్స్పైర్ అయిన ఫుడ్ని నాన్ వెజ్తో వెజ్ని కలిపి వెజిటేరియన్స్కి ఆహారం పెట్టడం, కొన్ని వాటర్ బాటిల్స్ లైసెన్స్డ్ లేని వాటర్ బాటిల్స్ ఇంకా తదితర ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అలా పెట్టేసి ప్రజలకి అమ్మడం అనేది జరిగింది. అయితే వాళ్ళు రైడ్స్ చేయడానికి గల కారణం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అనేది మనతో పాటు ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు గారు ఉన్నారు. వారినే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇట్లా ఫుడ్ అనేది ఎక్స్పైర్ అయింది అమ్ముతున్నారు అని చెప్పేసి? ఇది ఏమి ఇన్ఫర్మేషన్ కాదండి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మన కమిషనర్ జిహెచ్ఎంసీ వారు, స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు కలిపి ఒక టాస్క్ తీసుకుంటున్నారు ఒక 45 రోజుల నుంచి. ఏంటంటే, మీరు ఒక టాస్క్ ఫోర్స్ కింద కొంతమంది జిహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్ని, కొంతమంది స్టేట్ వైడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ని తీసుకుని రోజు ఒక ఏరియా సెలెక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తారు ఏంటి మన ఏ హోటల్కి వెళ్ళాలి ఏంటి. బేసిక్గా గూగుల్ ఆర్ వారికి ఏదో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సడన్గా మా ఉద్దేశం ఏంటంటే సర్ప్రైజ్ చెక్ చేయాలని. సర్ప్రైజ్ చెక్లో మీరు చెప్పినట్టుగా చాలా అంటే 100% హోటల్స్లో అలా లేదు. కొన్ని లోపాలు ఉన్న హోటల్స్నే మేము హైజీనిటీ లోపం ఎక్కువగా ఉంది. ప్లస్ బెస్ట్ బిఫోర్ వేయట్లేదు. సెమీ కుక్డ్ ఫుడ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో వెజ్ నాన్ వెజ్ కలిపి పెట్టకూడదు, అలా పెడతాం చేశారు. లేబుల్ సరిగ్గా లేని వాటర్ బాటిల్స్ దొరికినాయి. వాటిని అన్నిటినీ సీజ్ చేయడం జరిగింది. మాకు ప్రజా ఆరోగ్యానికి భంగం కలుగుతున్నదన్న పదార్థాలు కానీ తినుబండారాలు కానీ ఏది ఉన్నా ఇమీడియట్గా అక్కడే డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. మొన్న 6వ తారీఖు వరకు జరిగిన లిస్టు మేము మొన్న కమిషనర్ వారి ద్వారా మీడియాకి వెళ్ళిన దాంట్లో 24 కేసులు ఫైలింగ్కి ఆర్డర్స్ అయిపోయినాయి. 39 24 కేసులు ఫైలింగ్. మిగతా మైనర్ డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకోమని ఒక అవకాశం ఇస్తాము. తర్వాత పెట్టి వెండర్స్ని మాత్రం స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వేల మీద ఉన్నారు సిటీలో. జిహెచ్ఎంసీ పరిధిలో వారందరికీ ఏంటంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదని ప్రతి నెల ఒక 200-300 మందికి మేము టార్గెట్ చేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలతోని, గవర్నమెంట్ సైడ్ నుంచి, ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ట్రైనర్స్ని తీసుకుని వచ్చి మేము వాళ్ళకి హౌ టు మెయింటైన్ గుడ్ వే టు సప్లై ఫుడ్, హోల్సమ్ ఫుడ్ టు ది పబ్లిక్ అనేది వాళ్ళకి అంత కొందరు కొత్తగా ఏదో బతుకు తెరువు కోసం పెట్టిన వాళ్ళకి ఏది మంచి ఏది చెడ్డ అని తెలియదు. కాబట్టి ఎలా చేయాలి, ఎటువంటి వాటర్ ఇవ్వాలి, ఎటువంటి ఆయిల్ వాడాలి, అవన్నీ కూడా ట్రైనప్ చేయడం జరుగుతున్నది. అలాగే ప్రతి హోటల్లోని మా టార్గెట్ ఏంటంటే హోటల్ కిచెన్ సూపర్వైజర్కి ట్రైనప్ చేయాలండి. వాళ్ళు ఏ విధంగా కిచెన్ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా స్టోర్ రూమ్ని మెయింటైన్ చేయాలి, ఏ విధంగా ఫుడ్ హ్యాండ్లర్స్ని ఉంచాలి హైజీనిక్గా, కమ్యూనికబుల్ డిసీజ్ లేకుండా రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అయ్యి ఎలా చేయించుకోవాలని దాని మీద కూడా ఒక్కో హోటల్ నుంచి ఒక్కొక్కళ్ళకి ఇవ్వాలని చాలా మట్టుకి కవర్ చేసాం. ఇంకా ఒక 6-8 నెలలు మ్యాక్సిమం 1 సంవత్సరం లెవెల్లో హోటల్స్ అన్నీ కవర్ చేయాలని జిహెచ్ఎంసీలో మా టార్గెట్ అది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒక 24 హోటల్స్ పైన కేసెస్ అయ్యాయని. సో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చర్యలు అంటేనండి, చర్యల్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రజా ఆరోగ్యానికి భంగం కలిగే దాన్ని అన్సేఫ్ అని అంటాము. అన్సేఫ్ అని అంటే దానికి ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వారి కోర్టులో ఫైల్ చేస్తామండి ఛార్జ్షీటు. వారి సంబంధికులు దాని నేరం నిరూపణ అవుతే ఆరోగ్యానికి భంగకరమైన ఫుడ్ పెట్టారు అని నిరూపిస్తే కన్విక్షన్ ఉంటుంది. మినిమం 3 నెలల కన్విక్షన్ ఉంటుంది. 3 లక్షల వరకు ఫైన్ కూడా ఉంటుంది. అదే సబ్స్టాండర్డ్, మిస్బ్రాండెడ్ అని ఉంటాయండి. సబ్స్టాండర్డ్ అంటే ఉన్న క్వాలిటీ కంటే తక్కువ క్వాలిటీ పదార్థాలు మేము గమనించినట్టయితే వాటిని అడిషనల్ కలెక్టర్, సంబంధిత జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వారి దగ్గర ఫైల్ చేయడం జరుగుతుంది. అది 5 లక్షల వరకు ఫైన్ వేస్తారు. అది దాన్ని ఒకసారి ఫైన్ కట్టినాక రెండోసారి మళ్ళీ ఒక 2 months 3 monthsలో మళ్ళీ రీఇన్స్పెక్షన్ చేస్తాం. ఒకవేళ మళ్ళీ రిపీటెడ్గా తప్పు జరిగినట్టు తెలిస్తే వారి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, బిజినెస్ కూడా స్టాప్ చేస్తాం. సో ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ కొంతమందికి అదేంటి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా ఇన్ ద సేమ్ వే మళ్ళీ అదే అన్హైజెనిక్గా ఉంటే ఎలా?
అది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్తో ఇంకో విషయం చెప్పాలి మీకు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ దగ్గర మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ట్రైనింగ్తో పాటు మాకు ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ అని సెపరేట్గా ఒక మొబైల్ ల్యాబ్ ఉందండి జిహెచ్ఎంసీ పరిధిలో. స్టేట్ అంతా 5 ఉన్నాయి, మన దగ్గర ఇక్కడ ఉన్నాయి. ఎక్కడైతే సాయంత్రం అప్పుడు డెన్సిటీ ఉండి తెల్లరగట్ల నైటు ఎక్కువ తోపుడు అదే మన ఫుడ్ వెండర్స్ ఉంటారు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పాట్లోనే చెక్ చేస్తాం. సపోజ్ టీ పౌడరో లేకపోతే ఆయిలో లేకపోతే వాళ్ళు తయారు చేసిన పదార్థం ఇంకోటో ఎనీథింగ్ స్వీటో అని చేసి అక్కడ ఒకళ్ళు తప్పు చేసినా సరే చుట్టుపక్కల ఉన్న అందరినీ పిలిపించి, ఇగో ఇక్కడ ఇలా తప్పు జరిగింది, ఈ తప్పు మీరు అందరూ చేయకూడదు, ఇలా చేసినట్టయితే మీ బండిని ఇక్కడి నుంచి తీసేయబడుతుంది అని వార్నింగ్ ఇస్తాం. ఒకసారి అయితే చెప్తామండి. మళ్ళీ సెకండ్ ట్రిప్లో వాళ్ళు తప్పు చేసినట్టు జరిగితే ఆ బండిని క్లోజ్ చేసేయడం జరుగుతుంది, తీసేయడం జరుగుతుంది అని. సో మీరు చేసిన రైడ్స్ అనేవి ఎక్కడెక్కడ మోస్ట్లీ ఎక్కడెక్కడ ఈ ఫుడ్ అనేది ఎక్స్పైర్ అయింది అమ్మడం జరిగింది? మేజర్గా మా టార్గెట్ ఏంటంటే అండి, మేజర్ హోటల్స్ అంటే అబవ్ యావరేజ్ పీపుల్ వెళ్ళి దానికి ముందుగా టార్గెట్ చేసి పెద్ద హోటల్స్లో ఎలా ఉందని ముందుగా అటువంటివి, తర్వాత స్టెప్ యావరేజ్కి ఈ స్ట్రీట్ వెండర్స్ ఏంటంటే బాగా ట్రైన్అప్ చేసిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందామని అన్నీ పెద్ద హోటల్స్లోనే తప్పులు పట్టుకోవడం జరిగిందండి మ్యాక్సిమం. ఇప్పుడు మాక్సిమం పెద్ద హోటల్స్లలోనే జరిగినాయి అని అంటున్నారు కదా, మరి పెద్ద హోటల్స్ అంత మెయింటెనెన్స్ ఉన్నా కూడా అలా జరిగినప్పుడు చిన్న స్ట్రీట్ వెండర్స్ ఇంకా ఈ చిన్న చిన్న హోటల్స్లో తప్పులు జరగవంటారా? అంటే అన్ని హోటల్స్ కాదండి, మేము ఒక 100 హోటల్స్ 200 హోటల్స్ చూసామనుకోండి, నేను చెప్పిన 39 అందులో పార్ట్. మా ఉద్దేశం, గవర్నమెంట్ వారి ఉద్దేశం ప్రజారోగ్యానికి ఇటువంటి వాటిని మీ మీడియా ద్వారా పబ్లిక్ తెలియపరిచేది ఏంటంటే, ఇలాగా తెలిసినట్టయితే ఈ హోటల్ ఇలా జరిగింది, ఈ హోటల్ ఇలా జరిగింది అంటే మిగతా హోటల్స్ అంతా అలర్ట్ అవుతారనే ఉద్దేశం మాకు. అంచేత అలర్ట్నెస్ కోసమే మేము ఇంత పబ్లిసిటీ ఇస్తున్నాం. ఇలాంటి తప్పు ఎవరు చేసినా చట్ట ప్రకారం శిక్షించబడతారని కూడా చెప్పడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు ఎవరైనా నార్మల్ పీపుల్ అంటే లైక్ మన వాళ్ళు ఇప్పుడు ఇట్లా వెళ్ళి తినడానికి వెళ్తారు కదా, ఒకవేళ అలాంటి వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అవ్వచ్చండి? ఇమీడియట్గా మాకు 0402 all ones ల్యాండ్ నెంబర్ జిహెచ్ఎంసీది ఉంది, జిహెచ్ఎంసీ వెబ్సైట్ ఉంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఉన్నది, అలాగే ఏఎఫ్సి పోర్టల్ ఉన్నది. దేనికైనా మీరు ఏ విధంగా చేసినా మాకు కన్సర్న్ ఇన్స్పెక్టర్కి వెళ్ళిపోతుంది, ఇమీడియట్గా చర్య తీసుకుంటాం. దానికి ఒక నెంబర్ ఇవ్వబడుతుంది, వారికి రిప్లై కూడా ఇస్తాం. సో ఇప్పుడు మీరు ఇంత రైడ్స్ చేసి చూసిన తర్వాత ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలు కూడా ఎక్కడైనా కల్తీ జరిగినట్టు అనుమానం వస్తే మాకు కంప్లైంట్ చేయండి, తప్పనిసరిగా చర్య చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ప్రజల బాధ్యత కూడా ఉంది. చూసుకునేటప్పుడు ఆ ఫుడ్స్ ఎలా ఉన్నాయి, దాని లైఫ్ పీరియడ్ ఎంతవరకు ఉన్నది, కలరింగ్ మ్యాటర్ ఎక్కువగా ఉన్నది తినొద్దని మా ఉద్దేశం. కలరింగ్ మ్యాటర్ తినడం వల్ల ఇమీడియట్ ఎఫెక్ట్ రాకపోయినా లాంగ్ రన్లో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. హైజీనిటీ లేకపోయినా సరే మాకు ఇమీడియట్గా చెప్పగలిగితే మేము ఇమీడియట్గా చర్య తీసుకుంటాం. మా ఉద్దేశం కూడా, గవర్నమెంట్ వారి ఉద్దేశం కూడా, మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనరు అందరి ఉద్దేశం కూడా ఏంటంటే దీన్ని ఇలా కంటిన్యూ చేసి చాలా ఇంప్రూవ్ చేయాలని, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలని, అలాగే తప్పు చేసిన హోటలియర్స్ని కానీ మేనేజ్మెంట్లను కానీ శిక్షించాలని, అలాంటి తప్పు వేరే వాళ్ళు చేయకూడదని మా ఉద్దేశం. అంటే ఇప్పుడు చాలా వరకు జాబ్స్ చేసే వాళ్ళైనా కానీ ఇప్పుడు ఎవరైనా కానీ ఈ ప్రెషర్స్ వల్ల ఎక్కువ హోటల్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో అదే అదునుగా ఎవరికి ఏం తెలియదు అన్నట్టు హోటల్స్ బిహేవ్ చేస్తున్నాయి అంటారా? అందరూ అలా ఉండకపోవచ్చు. ఉన్నవాళ్ళ గురించే ఈ వార్నింగ్. మనం ఉన్న వాళ్ళ గురించే ఈ చర్యలు తీసుకోవటం తప్పు అని మనం గవర్నమెంట్ వారి తరపు నుంచి హెచ్చరించడం జరుగుతుంది. వారికి చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం ఖచ్చితంగా. సో మీరు చూసిన దాంట్లో ఇప్పటి వరకు అయితే ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఫుడ్ దాంట్లో కానీ ఇప్పుడు మనం అది ఫుడ్ అనేది కరెక్ట్ లేదు, ఎక్స్పైర్ అయిపోయింది అనేది మనం తెలుసుకోవడానికి ఎలాంటి ఆస్పెక్ట్ ఉందంటారు? జనరల్గా మా దాంట్లో మేము చూసినట్లో స్టోర్ రూమ్లో హోటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటేనండి, స్టోర్ రూమ్లో ఎవరో ఒక పర్సన్కి ఇన్ఛార్జ్ చెప్తారు, అలాగే కిచెన్ ఒక పర్సన్కి ఇన్ఛార్జ్ చెప్తారు. వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల ఏమవుతుందంటే కొన్ని ఎక్స్పైర్డ్ ఐటమ్స్ పట్టుకోవాల్సి వస్తున్నది. ఎక్స్పైర్డ్ ఐటమ్ తింటే చాలా మంచిది కాదు కదా
పబ్లిక్ అది సామాన్యుడు కూడా తెలుసు. ఎక్స్పైర్డ్ ఐటమ్ తింటే ఏదో ఒక విధంగా ఆరోగ్యం దెబ్బతింటుంది ఎవరు తీసుకున్నా. అంచేత వాటిని అక్కడే డిస్కట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం జరుగుతున్నది. కాబట్టి మన సూపర్ మార్కెట్లో అలాంటి వాటిలో అయితే ఎక్స్పైర్ ఐటమ్స్ అయితే చూసుకుంటారు, కానీ ఈ హోటల్లో చూసుకునేది మాత్రం మేము ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వెళ్ళే పట్టుకోగలుగుతాం. కస్టమర్ వెళ్ళి కిచెన్లోకి వెళ్ళాడు కదా. కాబట్టి ఏమాత్రం అనుమానం వచ్చినా స్టేల్ ఫుడ్ ఉన్నా, అన్హైజినిటిక్ అనుకున్నా, ఇంక్లూడింగ్ టాయిలెట్స్ బాగోపోయినా, వాష్రూమ్ బాగోపోయినా, ఏం బాగోపోయినా సరే ఫుడ్ సరే జనరల్గా ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ కూడా ఉంటాయండి. అందులో ఇంకోటి క్లౌడ్ కిచెన్స్ కూడా నుంచి తెప్పించుకుంటున్నారు స్విగ్గీ, జొమాటో ద్వారా. అలాంటిది కొంచెం క్లౌడ్ కిచెన్స్ మా దృష్టిలో ఎక్కువ పర్సంటేజ్ క్లౌడ్ కిచెన్స్ నీట్గా ఉండలేదు మా అబ్జర్వేషన్లో. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంచి రెప్యూటెడ్ హోటల్స్ నుంచి తెప్పించుకుంటే మంచిది. పార్సిల్స్ కూడా వాళ్ళకి జనరల్గా కొన్ని హోటల్స్ ఎటువంటి క్వాలిటీ మెయింటైన్ చేసే హోటల్స్ పబ్లిక్గా తెలుస్తుంది. అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేసి హైజీనిటీ మెయింటైన్ చేసిన వాటిల్లో కలరింగ్ జీరో ఉన్న ఫుడ్ తింటేనే బెటర్. సో ఇప్పటివరకు మీరు రైడ్ చేసిన దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది సీజ్ చేయబడింది? 5 lakhs అబోవ్ డిస్ట్రాయ్ చేయడం జరిగిందండి. 5 lakhs అబోవ్నే చేసాం ఈ నా పేరులో. అలాగే మామిడి పళ్ళు కూడా ఈ సీజన్లో మామిడి పళ్ళు కార్బైడ్ పెట్టినవి కూడా చాలా ఎక్కువ చేసాం. అది సెపరేట్గా 5 lakhs పైనే డిస్ట్రాయ్ చేసేసారు. స్పాట్లోనే డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఇది ఉన్నా సరే ఓన్లీ ఏదన్నా డౌట్ వస్తే మాత్రం శాంపుల్ తీసి అక్కడే సీజ్ చేసి వాళ్ళ దగ్గర మేము తీసుకుంటామండి. వాళ్ళ దగ్గర మొత్తం మెటీరియల్ సీజ్ చేస్తాం. అది రిజల్ట్ ఇమీడియట్గా తెప్పించుకుంటాం 2-3 రోజుల్లో, లేకపోతే మ్యాక్సిమం 1 weekలో రిజల్ట్ తెప్పించుకొని డిస్ట్రాయ్ చేస్తాం. బాగుంటే రిలీజ్ చేసేస్తాం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇది మ్యాటర్. సో మనం ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ హోటల్స్ అయినా సూపర్ మార్కెట్స్ అయినా కానీ మన నిజ జీవితంలో మనకి ఏంటి అంటే ఫుడ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాన్ని ఇప్పుడు కొంతమంది అదునుగా తీసుకొని ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఎవరు చూస్తున్నారులే అనే విధంలో దాన్ని స్టోరేజ్ చేయడం, ఎక్స్పైర్ అయిన ఫుడ్ని ఇవ్వడం లాగా చేస్తున్నారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారు తినే ఫుడ్ని వారు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. కెమెరామ్యాన్ విజయ్తో శ్రావణి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.